నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బీహార్ గెలిచేసాం, ఇంకా మా నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్. ఆ తర్వాత నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తమిళనాడు దాకా వస్తాం. తమిళనాడులో గెలిచేస్తామని కాదు, కానీ అవతల వాళ్ళ గెలుపోటల్ని ప్రభావితం చేసే స్థాయికి మేము ఎదుగుతామని ఒక బలమైన సంకేతాన్ని బీజేపీ ఇచ్చింది, రాదర్ ఎన్డీఏ ఇచ్చింది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నిన్న బీహార్ ఫలితాలు వస్తూ ఉండగానే చూశారు కదా బీహార్ యువత ఎంత వైజ్ డెసిషన్ తీసుకుందో. అలాగే రేపు పొద్దున వెస్ట్ బెంగాల్లో కూడా అలాంటి వైజ్ డెసిషన్ తీసుకోబోతున్నారు. అక్కడ కూడా దీదీకి ఖచ్చితంగా వాత పెడతారు. బీజేపీ ప్రభుత్వం వస్తుంది, అంటే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఏంటి వాళ్ళలో ఆ ధీమా ఏంటి అంటే ఒక ప్రిపేర్డ్నెస్. ఎలక్షన్స్కి సంబంధించి ఈరోజు ఎలక్షన్స్ అయిపోయి రేపు గవర్నమెంట్ ఫామ్ చేయగానే వాళ్ళు ఖాళీగా ఉంటారు. బీజేపీ అట్లీస్ట్ ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఇమ్మీడియట్గా వాళ్ళు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం సెన్సిటైజేషన్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతారు. స్ప్రెడ్ అయిపోతారు, అట్లాగా అమీబా మాదిరి స్ప్రెడ్ అయిపోతారు. అన్ని మూలలకు వెళ్ళగలరు, కన్విన్స్ చేస్తారు. అండ్ తమ పాలనలో కొత్తదనం ఏంటో చూపిస్తారు. మంచి ఎంత జరుగుతుందో చెబుతారు. జరుగుతున్న మంచిని మీరు గ్రహించాలని చెప్పి వాళ్ళని విజ్ఞప్తి చేస్తారు, కన్విన్స్ చేస్తారు. ఈ నెట్వర్క్ ఒకప్పుడు కాంగ్రెస్కి ఉండేది. ఈరోజు ఏమైపోయింది? కాంగ్రెస్ జాతీయ పార్టీ చివరికి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్తో సమానంగా ఓట్లు తెచ్చుకునే పరిస్థితికి వచ్చిందంటే, ఒక చార్మినార్ లేదా హైదరాబాద్ పార్టీ అని ముద్రపడిన ఎంఐఎంతో సమానంగా ఓట్లు సీట్లు తెచ్చుకునే స్థాయికి పడిపోయిందంటే మజ్లిస్ స్థాయి పెరిగిందా, కాంగ్రెస్ స్థాయి దిగజారిందా అనేది ఆలోచించాలి. అండ్ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆయన ఓపెన్గా ప్రకటన చేశారు. ఏమని? ఖచ్చితంగా మేము నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ టార్గెట్ చేస్తాం. లాస్ట్ టైం ఎక్కడ గోల్ మిస్ అయింది వాళ్ళకి అంటే, కేంద్రం నుంచి వచ్చిన పెద్దలు వాళ్ళంతా వాళ్ళే నిర్ణయాలు తీసుకొని స్థానికంగా ఉండే ప్రాధాన్యాలను విస్మరించి వాళ్ళు ఎంచుకున్న క్యాండిడేట్స్కి అక్కడ నుంచోబెట్టినది. అప్పటికి కూడా 70+ అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. బట్ ఈసారి అలా ఉండబోదు. ఖచ్చితంగా లోకల్ యూనిట్స్ సర్చ్ చేసేవాళ్ళు, లోకల్గా గట్టిగా పనిచేసే వాళ్ళకి సంబంధించిన పరిపూర్ణమైన ఇంటెలిజెన్స్ని బీజేపీ తెప్పించుకుంటుంది. దానికి తగ్గట్టు కసరత్తు చేస్తుంది. అండ్ బెంగాల్ ఎందుకు గెలవాలి బీజేపీ? ఇది ఒక రాజకీయ అనివార్యత. ఎందుకంటే టైం అండ్ అగైన్ బీజేపీ కంప్లైంట్ చేసేది ఏంటంటే, మమతా బెనర్జీ గారి ప్రభుత్వం కానీ, అంతకుముందున్న కమ్యూనిస్ట్ పార్టీల ప్రభుత్వాలు కానీ బెంగాల్లోకి రోహింగ్యాలని అనుమతించడానికి వాళ్ళకి లాకులు ఎత్తి మరీ లోపలికి తీసుకొచ్చి వాళ్ళకి రేషన్ కార్డులు, వాళ్ళకి పాన్ కార్డులు, ఆధార్ కార్డుతో సహా ఇప్పించి ప్రభుత్వ పథకాలు కూడా వాళ్ళకి అందజేసి, అవసరమైతే ఉచితాల కోటా కింద వచ్చే రేషన్తో సహా వాళ్ళకి అప్పచెప్పి విదేశీయుల్ని, జాతి ద్రోహుల్ని పెంచి పోషిస్తున్నారనే ఆరోపణ బీజేపీ బలంగా చేస్తూ వచ్చింది. బట్ బీజేపీకి ఇదే సందర్భంలో ఒక సూటి ప్రశ్న. బార్డర్ నుంచి వచ్చేప్పుడు బార్డర్స్ మీ చేతుల్లో ఉంటాయి, కేంద్రం మీరెందుకు నిలువరించలేకపోయారని చెప్పే ప్రశ్న బీజేపీని వస్తుంది. అందుకనే బీజేపీ ఆ దిద్దుబాటు చేసుకోవాలనుకుంటుంది. బెంగాల్ నుంచి వచ్చే రోహింగ్యాలు, బెంగాల్ నుంచి వచ్చే టెర్రరిస్ట్ మోకలు, రకరకాల పేర్లతోటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న స్థావరాలు, వాటిని ధ్వంసం చేయటం, అలాగే దొరికిన వాడిని దొరికినట్టు వాళ్ళకి చుక్కలు చూపించడం, ఇవన్నీ మేము చేస్తామని బీజేపీ ఇంతకుముందు కూడా చెప్పింది. ఇప్పుడు చెప్పాలి అంటే ఖచ్చితంగా సరిహద్దుల్ని ఎన్డీఏ ప్రభుత్వం తన కంట్రోల్లోకి తీసుకోవాలి. అట్లీస్ట్ ఈ కపుల్ ఆఫ్ ఇయర్స్ చొరబాట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది, వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్ నుంచి వస్తున్న చొరబాట్లు, బర్మా నుంచి వస్తున్నవి, ఇలా రకరకాలు మొత్తం. అలాగే నక్సల్బరీ ఉద్యమానికి కేంద్ర స్థానమైన ప్రాంతం నుంచి దిగువ రాష్ట్రాలకి ఇప్పటిదాకా మావోయిస్ట్ గ్రూపులు ఎలా పాకుతూ వెళ్ళిపోయినాయి, వాటిని నిరోధించే కార్యక్రమం పేరుతోటి, ఆపరేషన్ కగారు పేరుతోటి మీరు చేసిన కార్యక్రమాలు, దాని రిజల్ట్ ఓకే మార్చి 2026 నాటికి, 26 మార్చి 2026 నాటికి మావోయిస్టులను సమూలంగా నిర్మూలించేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీరు ఆ పని చేయగలిగితే, లేదా చేస్తామని ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని మీరు కల్పించగలిగితే, దాంతోపాటు సామాజిక అసమానతలకు కారణమైన విధానాలు అవలంబిస్తున్న వెస్ట్ బెంగాల్లోని ప్రభుత్వాలు మీరు ఆరోపిస్తున్నారు, ఆ ప్రభుత్వాలకు తగిన స్థాయిలో మీరు బుద్ధి చెప్పగలిగితే, స్థానిక ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోగలిగితే బీజేపీకి మార్గం సుగమమవుతుంది. బీహార్లో గెలిచేసామంటే బీహార్లో 5 ఏళ్ల శ్రమ ఉంది వెనకాల. నితీష్ కుమార్ లాంటి పెద్ద టవరింగ్ పర్సనాలిటీ ఇమేజ్ ఉంది మీకు సపోర్ట్. బీజేపీకి చెప్పుకోవడానికి ఒక బలమైన నాయకుడు బీహార్ నుంచి ఎవరు లేరు. ఇవాళకి నితీష్ కుమార్ ఇమేజ్ మీద బ్యాంక్ అయ్యి మీరు అక్కడ గెలిచే పరిస్థితి. అండ్ ఆ విషయాన్ని మీరు నిర్మోహమాటంగా ఒప్పుకుంటారు కూడా. మీ స్ట్రాటజీలో భాగం కూడా అది, మీ ఎత్తుగడలో. మీకు అవకాశం లేని చోట సరే పక్క పార్టీలు కొంతగా భావసారిపోతున్న పార్టీలని మచ్చిక చేసుకొని వాళ్ళతోటి కలిసి జర్నీ చేయడం బీజేపీకి తెలియని విద్య కాదు, కొత్తగా తెలుసుకోవాల్సిన విద్య కూడా కాదు.
సో మీకు తెలుసు. అందుకని ఏం చేస్తున్నారు, మీరు స్థానికంగా హిందూ వాహిని ఇలాంటి సంస్థల సహకారంతో, ఆర్ఎస్ఎస్ సహకారంతో స్థానికంగా ఉండే ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా అభ్యర్థులు ఎంపిక చేసే ప్రక్రియ మొదలెట్టారు. ఈసారి గట్టి సవాల్ ఇద్దాం అనుకుంటున్నారు. కమ్యూనిస్టులు చెల్లాచెదరైపోయి పుట్టికి చెట్టుకి పడిపోయిన తర్వాత మమతా బెనర్జీ దాష్టికాలు పెరిగిపోయాయని మీరు ఆరోపిస్తున్న నేపథ్యంలో అలాంటి వాతావరణం నిజంగా గనక ఉండి ఉంటే మరి ఆ దిశగా మీరు చేయాల్సిన చర్యలేంటి, కార్యకలాపాలేంటి? ప్రకటనిస్తే సరిపోదు. గిరిరాజ్ సింగ్ చెప్పారు, కేంద్ర మంత్రి. సో ఆయన చెప్పారు కాబట్టి ఇంకేం పర్లేదు, మేము గెలిచేస్తున్నామనే మూడ్లోకి బీజేపీ ఎక్కడ వెళ్ళదు. బీజేపీ గ్రౌండ్ లెవెల్ ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంది. ఈ ఎక్సర్సైజ్లో ఎంతవరకు మీరు మరి నెక్స్ట్ ఇయర్ అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళాలంటే ఎంతవరకు మీరు వేసుకున్న ఒక పర్సంటేజ్ ఉంటుంది. 30% వెళ్ళారా, 40% ప్రోగ్రెస్ అయ్యారా, 50% ప్రోగ్రెస్ అయ్యారా? ఎందుకంటే టైమ్ ఈజ్ రన్నింగ్ షార్ట్. స్వల్ప వ్యవధిలో బీజేపీ తన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి, క్షేత్రస్థాయిలో తన వ్యవస్థల్ని పటిష్టం చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ అలాగే అభ్యర్థుల్ని ప్రజలకు పరిచయం చేసే కార్యక్రమంలో బీజేపీ అనుబంధ సంఘాలు, ఆర్ఎస్ఎస్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సహకారం తీసుకుంటూ వెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైం రోహింగ్యాల కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని మీరు ఎలా అధిగమిస్తారో చెప్పగలగాలి. టెర్రరిస్ట్ మూకులు ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో ప్రవేశించాయని చెప్పి అప్పట్లో ఒక 4-5 నెలల క్రితం ఏంటంటే హిందూ వాహిని ఒక పోస్ట్ చేసింది, పక్కన బంగ్లాదేశ్ నుంచి ఎవరో వచ్చేసారు, టెర్రరిస్టులు వచ్చారు అని చెప్పి. సో ఇలాంటి స్కేరీ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండటానికి మీ దగ్గర ఉండే పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏంటో కూడా మీరు టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరనుకుంటున్నారో వాళ్ళకి చెప్పగలిగితే బీజేపీ నిజంగానే ఆ గోల్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మిత్రపక్షాలతోటి. చూద్దాం ఏం జరుగుతుందో.